హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తిన్నా కొద్దీ తినాలనిపించే చికెన్ గ్రేవీ కర్రీ మంచి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. చలో, ముందుగా ఒక అరకిలో వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడు కారపొడి, రుచికి సరిపడు ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టారంటే మీకు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టి పీసులు కానివ్వండి గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక 1/2 కేజీ చికెన్కు సరిపడు నూనె పోసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. వీటిని దోరగా ఉడికించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయితే కాదు, దోరగా ఉడికించుకున్న తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి చికెన్ని. చూడండి, 2-3 నిమిషాల తర్వాతకి మూత తీసినట్లయితే మనకు చికెన్లో నుండి మనము ముందుగా మసాలాలు వేసి పెట్టాం కదా, ఆ మసాలాలు మొత్తం పట్టేసి ఇలా గ్రేవీ అయితే వచ్చేస్తుంది. ఈ గ్రేవీ తోటే మనము చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలండి. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికింది. ఈ విధంగా ఉడికితే మనకు గ్రేవీ చికెన్ పీసెస్ చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇలానే వదిలేయకుండా ఇందులోకి ఒక పావు టీ గ్లాస్ వరకు ఎసరును అయితే పోసుకోవాలండి. ఇలా ఎసరును పోసుకున్న తర్వాతకి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకున్నామంటే మనకు రుచికరమైన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, చివర్లో కొద్దిలంత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే చికెన్ కర్రీ రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.